హాస్పిటల్లో పురిటి శిశువును విక్రయించిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 6 నెలల క్రితం భద్రాచలం పట్టణంలోని ఓ ప్రసూతి హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి యాజమాన్యం విక్రయించిందనే వార్తలు సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఈ విషయంపై అధికారులు దృష్టి సారించారు. గత 4 నెలల క్రితం ఓ మహిళ సదరు హాస్పిటల్లో డెలివరీ కావటం, ఒక ఆడ శిశువుకు జన్మనివ్వటం జరిగింది. అయితే అక్కడి వైద్యురాలు ఆ శిశువు మృతి చెందిందని ప్రసవించిన మహిళకు చెప్పి వాళ్లను అక్కడి నుంచి పంపించి వేసిందని, ఆ తర్వాత ఆ శిశువును విజయవాడకి చెందిన వారికి విక్రయించిందని వివిధ కథనాలు ప్రచురితమయ్యాయి. అనంతరం శిశు సంక్షేమాధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ ప్రారంభించారు. శిశువును విక్రయించిన హాస్పిటల్ వైద్యురాలితో పాటు మధ్యవర్తి, దత్తత తీసుకున్న వారితో కలిపి 4గురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ రోజు శిశువును ఐసీడీఎస్ అధికారులు మధ్యాహ్నం భద్రాచలం పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా విచారణ పూర్తయిన అనంతరం మీడియా సమక్షంలో ఆ శిశువును పేరెంట్స్కి అప్పగిస్తామని భద్రాచలం పోలీసులు వెల్లడించారు. నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా భద్రాచలంలోని శిశు గృహకు శిశువును అప్పగించారు. ఈ వివాదంలో మొదటి నుండి అధికారుల విచారణ తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న క్రమంలో అసలు అప్పుడు విక్రయించిన శిశువు ఉందా, లేదా ఆ స్థానంలో మరే ఇతర శిశువును చేర్చారా, లేకపోతే శిశువును ఇంత రహస్యంగా శిశు గృహానికి తరలించడంలో ఆంతర్యం ఏమిటి అనే కోణాల్లో అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్న క్రమంలో ఎట్టకేలకు అధికారులు ప్రాథమిక వివరాలు మాత్రమే వెల్లడించారు. అక్రమ దత్తత వ్యవహారం పట్టణంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో జరిగిందని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో హాస్పిటల్ డాక్టర్ స్పందనను మొదటి నిందితురాలిగా చేర్చడం జరిగిందని, మధ్యవర్తిత్వం జరిపిన గోపీనందన్ అనే వ్యక్తిని రెండో నిందితునిగా చేర్చామని వారంటున్నారు. దత్తత స్వీకరించిన దంపతులైనటువంటి ప్రవీణ్, పల్లవిలను A3, A4గా మొత్తం 4గురిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో నిరుపేద మహిళ అయినటువంటి శిశువు తల్లి ప్రలోభాలకు లోనైనట్లుగా తెలుస్తుంది. ప్రసవానంతరం శిశు మరణించిందని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయడం జరిగింది. తర్వాత శిశు సంక్షేమ అధికారుల విచారణలో మాత్రం అంతా హాస్పిటల్లోనే జరిగిందని హాస్పిటల్ డాక్టర్ పట్టణంలోని న్యాయవాది చెప్పినట్లుగా ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టినట్లుగా అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. పోలీసుల విచారణలో మాత్రం ఎక్కడా న్యాయవాది ప్రస్తావన లేకపోవటం విశేషం. కేసులో ప్రధాన నిందితులపై విచారణ వేగవంతం చేసినట్లు, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు. ఇల్లీగల్ అడాప్షన్కు సంబంధించిన కేసు విషయంలో మనకు మొన్న దరఖాస్తు రావడం జరిగింది. సిడిపో గారు డిపార్ట్మెంట్ నుంచి తక్షణమే దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో భాగంగా నలుగురు పైన వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ పైన నలుగురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. డాక్టర్ స్పందన, అదేవిధంగా దీన్ని ఇమీడియట్గా వివరించినటువంటి గోపినందను, అదేవిధంగా దత్తత తీసుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరి పేర్లు ప్రవీణ్ కుమార్ అండ్ పల్లవి. ఈ నలుగురు పైన కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం, దానిలో భాగంగా సంబంధిత రికార్డులను వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా విట్నెస్లు ఎవరెవరు ఉన్నారో సాక్షులు దానికి సంబంధించి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళ సాక్షుల వాంగ్మూలాలు కూడా అందరూ రికార్డు చేయడం జరిగింది. వెంటనే మాకు ప్రథమంగా మనకు ముఖ్యంగా కేబీ ఎక్కడ ఉందని చెప్పి దానిపైన ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళకు సమాచారం అందించి వెంటనే ఎవరి దగ్గర అడాప్షన్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకు సమాచారం అందించి ఇమ్మీడియట్లీ మీరు మా ముందు సరెండర్ కావాలి బేబీతో సహా అని చెప్పగానే వాళ్ళు ఇమ్మీడియట్లీ రెడీ చేసుకుని ఈరోజు మన పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. మేము వెంటనే వాళ్ళ సంబంధించినటువంటి కొంతవరకు ఎంక్వైరీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ఈ సిడబ్ల్యూసి బోర్డు ముందు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. శిశుగృహకు వచ్చి సిడబ్ల్యూసి మెంబర్ గారు, అదేవిధంగా ఇంకా సిడిపిఓకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే